ఫిబ్రవరి 4న తిరుమలలో మినీ బ్రహ్మోత్సవ తరహాలో జరగనున్న రథసప్తమి ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని టీటీడీ ఈవో శ్యామలారావు అధికారులను ఆదేశించారు. రథసప్తమి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నిర్వహించే ముఖ్యమైన ఉత్సవం అన్నారు. జిల్లా ఉన్నతాధికారులు, టీటీడీ ఉన్నతాధికారులు ఏర్పాట్లపై కూలంకుషంగా చర్చించారు. డిపార్ట్మెంట్ అనుగుణంగా చేయవలసిన ఏర్పాట్లపై దృష్టి పెట్టామని తెలిపారు. రథసప్తమి వేడుకల్లో 2 లక్షల మంది పాల్గొనే అవకాశం ఉందని, రథసప్తమి నాడు సప్త వాహనాలపై శ్రీవారు భక్తులకు అనుగ్రహం ఇస్తారని తెలిపారు. చక్రస్నానం మహోత్సవం నిర్వహించడం ఆనవాయితీ అని, భక్తుల సౌకర్యార్థం పార్కింగ్, పోలీసు బందోబస్తు, అన్న పానీయాల విచారణపై ప్రత్యేక దృష్టి సారించామని ఈవో తెలిపారు. రథసప్తమి నాడు వీఐపీ బ్రేక్, ఇతర ప్రత్యేక దర్శనాలు రద్దు చేశామని తెలిపారు. 3, 4, 5వ తేదీల్లో టైమ్ స్లాట్ టోకెన్లు రద్దు చేశామని, ఆలయ మాడవీధుల్లోని గ్యాలరీల్లో వేచి ఉండే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భద్రతాపరమైన లోపాలు దొరలకుండా జిల్లా కలెక్టర్, ఎస్పీతో యాక్షన్ ప్లాన్ రూపొందించామని టీటీడీ ఈవో పేర్కొన్నారు. పోలీసు శాఖ నుంచి పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని, అధిక సంఖ్యలో సిబ్బందిని నియమిస్తున్నామన్నారు. మాడవీధుల్లోకి వచ్చే భక్తుల మానిటరింగ్ కోసం క్రౌడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నామని, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. వీలైతే ఎన్డీఆర్ఎఫ్ సహాయం తీసుకుంటామని తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలియజేశారు. శ్రీవారికి నిర్వహించే ఉత్సవాల్లో రథసప్తమి అనేది చాలా ముఖ్యమైన ఉత్సవం. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా టీటీడీ అధికారులతో, అడిషనల్ ఈవో గారు, టీటీడీ సిబ్బంది, ఎస్పీ గారు, కలెక్టర్ గారు అందరితో కూడా చర్చించడం జరిగింది. ఇంతకు ముందే అడిషనల్ ఈవో గారు చాలా డీటెయిల్డ్గా అందరికీ కూడా వారి వారి డ్యూటీస్ ఏంటనేది అందరికీ చెప్పడం, అందరితో చర్చించి ఈ ఏర్పాట్లని ఏ విధంగా మెరుగ్గా చేయగలరు అనేది కూడా అవన్నీ కూడా చర్చించి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఈ రోజు అంటే 4వ తారీఖు, ఫిబ్రవరి 4వ తారీఖు రథసప్తమి కార్యక్రమం జరుగుతుంది. ఆ ఉత్సవంలో సుమారుగా 2 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నాము. ఆ రోజు 7 రథాల్లో 7 వాహనాల్లో శ్రీవారు మాడవీధుల్లో భక్తులందరికీ కూడా దర్శనమిస్తారు. దీనికోసం 2 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నాం. అలాగే పుష్కరిణిలో కూడా చక్రస్నానం కార్యక్రమం కూడా ఉంటుంది. దీనికి కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగే వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఏర్పాట్లు, ట్రాఫిక్ ఏర్పాట్లు, సెక్యూరిటీ ఏర్పాట్లు, పోలీస్ బందోబస్తు అన్ని ఏర్పాట్లు కూడా సమీక్షించడం జరిగింది. ఇప్పుడే ఈ క్షేత్ర స్థాయిలో కూడా ఈ ఏర్పాట్లన్నీ కూడా చూడటం జరిగింది. ఆ రోజు విఐపి బ్రేక్ దర్శనాలు ఉండవు. విఐపీలు సెల్ఫ్ వస్తేనే కానీ వారికి ఉండదు. బ్రేక్ దర్శనాలు, రిఫరల్స్ అనేవి ఉండవు. ఎస్ఎస్డి టోకెన్స్ కూడా ఆ రోజు ఉండవు. ఆ రోజు ముందు రోజు, తర్వాత రోజు కూడా అంటే 3, 4, 5 తారీఖుల్లో ఎస్ఎస్డి టోకెన్ కూడా ఉండవు. ఆ రోజు మాత్రమే సర్వదర్శనం మాత్రమే ఉంటుంది. అలాగే ఈ ప్రత్యేక దర్శనాలు ఏవైతే దివ్యాంగులకు ఉన్నది, సీనియర్ సిటిజన్స్ కి, పేరెంట్స్ విత్ ఇన్ఫాంట్స్, ఈ ప్రత్యేక దర్శనాలు కూడా ఆ రోజు రద్దు చేయబడతాయి. ఏర్పాట్లన్నీ కూడా బాగా చేస్తున్నాము. ప్రజలందరికీ కూడా, భక్తులందరికీ కూడా ఇబ్బంది లేకుండా టైం టు టైం సమీక్ష చేసుకుని అన్ని కూడా కార్యక్రమాలు బాగా చేస్తాం. వాహన సేవలు 5:30కి సూర్యప్రభ వాహనం ప్రారంభం అవుతుంది. 9 గంటలకి చంద్రప్రభ వాహనంతో ముగుస్తుంది. గ్యాలరీలో ఉండే భక్తుల కోసం వారు చాలా మంది రాత్రే వస్తారు కాబట్టి వారికి ఇక్కడ ఆహార పానీయాలు ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. అలాగే గ్యాలరీలో ఉండే వాళ్ళకి నీటి సౌకర్యం దగ్గర నుంచి వారికి బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇవన్నీ కూడా అన్ని కూడా ఈ అన్నప్రసాదాలన్నీ కూడా టైం టు టైం ఏర్పాటు చేయడానికి చేస్తున్నాం. భద్రతా పరంగా పోలీసు వ్యవస్థ నుంచి, కలెక్టర్ గారి దగ్గర నుంచి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడానికి కూడా వారు కూడా చేస్తున్నారు. వారితో కూడా చర్చించడం జరిగింది. ఎక్కడెక్కడ ఎక్కువ మంది భక్తుల యొక్క ఎక్కువ ప్రెషర్ ఎక్కడ తాకిడి ఎక్కువ ఉంటుందో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి వాటి దగ్గర చర్యలు తీసుకోవాలని కూడా చర్చించడం జరిగింది. వారు కూడా వీలైతే అదనపు సిబ్బందిని పెట్టి ఎక్కడ భక్తులకు ఇబ్బంది లేకుండా, ఇలాంటి ప్రెషర్స్ లేకుండా చూసుకోవడానికి వారు కూడా వారి ప్లాన్స్ కూడా చేస్తున్నారు. ఈ రథసప్తమికి సంబంధించి పోలీస్ శాఖ తరఫున బందోబస్తు పటిష్టంగా ఏర్పాటు చేస్తాము. సో లాస్ట్ టైం ఉన్న బందోబస్తు కంటే కూడా ఈసారి ఇంకా ఎక్కువ మందిని పోస్ట్ చేసుకొని మెయిన్ గా మనకున్న ప్రధాన ఇదేమంటే ఈ మాడా స్ట్రీట్స్ లో ఉన్న
పబ్లిక్ యొక్క క్రౌడ్ మేనేజ్మెంట్ కావచ్చు, తర్వాత గ్యాలరీస్ కి వచ్చేటప్పుడు పబ్లిక్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో యొక్క మేనేజ్మెంట్ కావచ్చు, అట్లాగే బయట ట్రాఫిక్ సంబంధించిన మేనేజ్మెంట్ కావచ్చు. ఇవి మనకు ముందున్నటువంటి 3 మెయిన్ సబ్జెక్ట్స్. సో దానికి సంబంధించి మనం లాస్ట్ ఇయర్స్ లో ఎక్కడెక్కడైతే కొంత ల్యాప్సెస్ ఉన్నాయి, కొంచెం షార్ట్ ఫాల్స్ అవన్నీ కూడా రెక్టిఫై చేసుకుని ఈసారి పకడ్బందీగా చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా విధంగా అన్ని విధాల చర్యలు తీసుకుంటాం. SDRF కోసం రిక్వెస్ట్ చేస్తాము. సో ఆ SDRF సపోర్ట్ కూడా తీసుకుంటాం.